ఒక్కసారి నిజాయితీగా మిమ్మల్ని మీరే అడగండి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎంత ప్రార్థించినా ఎందుకు నా జీవితంలో మార్పు రావడం లేదు? బహుశా మీరు కూడా చాలాసార్లు దేవుని ముందు నిలబడి మీ మనసులో ఉన్న బాధను చెప్పి ఉండవచ్చు. కొన్నిసార్లు కన్నీళ్లతో ప్రార్థించి ఉండవచ్చు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఆశతో ఎదురుచూసి ఉండవచ్చు. కానీ రోజులు గడిచిపోయాయి, పరిస్థితులు మారలేదు. అప్పుడు మన మనసులో ఒక సందేహం వస్తుంది. ప్రార్థన నిజంగా పనిచేస్తుందా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచంలో ఉన్న చాలామంది ఒకే విషయం చెబుతారు. వారి జీవితంలో పెద్ద మార్పు వచ్చిన ముందు వారు చేసిన ప్రార్థనకు ఒక అద్భుతమైన సమాధానం వచ్చిందని. కానీ ఆ సమాధానం వాళ్ళు ఊహించిన విధంగా రాలేదు. ఇదే అసలు రహస్యం. ప్రార్థన ఎప్పుడూ పనిచేస్తుంది, కానీ అది మనము ఊహించిన విధంగా కాకుండా పనిచేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఊహించండి. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని అడుగుతాడు, నాకు ఇప్పుడే ఇది కావాలి. కానీ తండ్రి వెంటనే ఇవ్వడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇప్పుడే ఇచ్చితే అది మంచిది కాదు. అలాగే మన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు వెంటనే నెరవేరవు. కానీ దాని అర్థం ప్రార్థన పనిచేయడం లేదని కాదు. అది కేవలం సరైన సమయం ఇంకా రాలేదని మాత్రమే. ఇక్కడ చాలామంది చేసే ఒక తప్పు ఉంది. వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను ఒక్కసారి ప్రార్థించాను, ఫలితం రాలేదు. కానీ నిజమైన ప్రార్థన ఒక్కసారి చెప్పే మాట కాదు. అది ఒక నమ్మకం, అది ఒక సంబంధం, అది మన హృదయం నుంచి వచ్చే నిజమైన భావన. ప్రార్థన అంటే దేవునికి మన అవసరాలు చెప్పడం మాత్రమే కాదు. మన భయం, మన సందేహం, మన ఆశ, ఇవన్నీ కూడా దేవునితో పంచుకోవడం. చాలామంది ఒక విషయం గుర్తించారు. వారు ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు వెంటనే మారకపోయినా వారి మనస్సు మారిపోయింది. వారికి ఒక కొత్త శాంతి వచ్చింది, ఒక కొత్త ధైర్యం వచ్చింది. అదే ప్రార్థన యొక్క మొదటి సమాధానం. ఎందుకంటే బయట పరిస్థితులు మారకముందే మన లోపల మార్పు ప్రారంభమవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. చీకటి గదిలో ఒక చిన్న దీపం వెలిగితే మొదట వెలుగు గదిలో కాదు, దీపం దగ్గరే కనిపిస్తుంది. అలాగే ప్రార్థన వల్ల వచ్చే మార్పు కూడా మొదట మన హృదయంలోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రోజుల్లో ఎందుకో మనస్సు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. ఏ సమస్యకు పరిష్కారం లేకపోయినా ఒక చిన్న నమ్మకం మనలో పుడుతుంది. అది ఎందుకు? చాలామంది అంటారు అది ప్రార్థన ప్రభావమని. ప్రార్థన ఒక మాయ కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి మన ఆలోచనలను మార్చుతుంది, మన దృష్టిని మార్చుతుంది, మన జీవిత దిశను మార్చుతుంది. కానీ ప్రార్థన నిజంగా ఎలా పనిచేస్తుంది? ఎందుకు కొందరి ప్రార్థనలు త్వరగా నెరవేరుతాయి? ఎందుకు కొందరి ప్రార్థనలు ఆలస్యంగా నెరవేరుతాయి? ఇది తెలుసుకుంటే మీరు ప్రార్థనను కొత్త దృక్పథంతో చూడగలుగుతారు. మరియు మీ జీవితంలో కూడా ప్రార్థన అద్భుతంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. కొన్ని ఆధ్యాత్మిక గురువులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. ప్రార్థనకు 3 సమాధానాలుంటాయి. వెంటనే అవును, కొంచెం వేచి ఉండు, నేను ఇంకా మంచిదాన్ని ఇస్తాను. ఈ 3 సమాధానాల్లో ఏదో ఒకటి ప్రతి ప్రార్థనకు వస్తుంది. కానీ మనం చాలాసార్లు మొదటి సమాధానం మాత్రమే ఆశిస్తాం. అందుకే మనం నిరాశ చెందుతాం. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. మీరు చేస్తున్న ప్రార్థనలు నిజంగా ఎలా పనిచేస్తున్నాయి? దేవుడు మీ ప్రార్థనకు ఇప్పటికే సమాధానం ఇచ్చాడా? బహుశా మీరు గుర్తించలేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రావడం లేదు? చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. నేను చాలా కాలంగా ప్రార్థిస్తున్నాను, కానీ ఇంకా మార్పు లేదు. కానీ ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. ప్రార్థన ఆలస్యం అంటే నిరాకరణ కాదు, అది చాలాసార్లు సిద్ధత. ఒక చిన్న ఉదాహరణ ఊహించండి. మీరు ఒక విత్తనం నేలలో నాటారు. మరుసటి రోజు అది పెద్ద చెట్టుగా మారిపోదు. ముందుగా అది నేలలో వేళ్లు పెంచుతుంది, తర్వాత చిన్న మొక్కగా బయటకొస్తుంది, తర్వాత మెల్లగా చెట్టుగా పెరుగుతుంది. మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. మనం చేసిన ప్రార్థన మొదట కనిపించని విధంగా పనిచేస్తుంది. మనకు కనిపించకపోయినా ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రార్థనకు 3 సమాధానాలు. చాలామంది ఆధ్యాత్మికులు చెబుతున్న ఒక ఆసక్తికరమైన విషయముంది. ప్రతి ప్రార్థనకు 3 సమాధానాలు ఉంటాయి. 1. వెంటనే సమాధానం. కొన్నిసార్లు మనం ప్రార్థించిన వెంటనే ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఒక అవకాశం వస్తుంది, ఒక మంచి వార్త వినిపిస్తుంది. ఇది ప్రార్థనకు వచ్చిన వెంటనే సమాధానం. 2. వేచియుండు. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానమివ్వడు, ఎందుకంటే సరైన సమయం ఇంకా రాలేదు. మనకు ఆలస్యంలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒక సిద్ధత కాలం. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, మనలో పెరగాల్సిన శక్తి ఉంటుంది. 3.
ఇంకా మంచిదానికి సిద్ధం చేస్తున్నాను. ఇది చాలామందికి అర్థం కాని సమాధానం. కొన్నిసార్లు మనం ఒకటి కోరుకుంటాం, కానీ మనకు దానికంటే మంచిదాన్ని ఇవ్వడానికి దేవుడు మన ప్రార్థనను వేరే విధంగా సమాధానమిస్తాడు. అప్పుడు మనకు మొదట నిరాశగా అనిపిస్తుంది, కానీ తర్వాత చూస్తే అది మనకు మంచిదే అని తెలుస్తుంది. ప్రార్థన మొదట ఎక్కడ పనిచేస్తుంది? చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే బయట పరిస్థితులు మారడం. కానీ నిజమేమిటంటే ప్రార్థన మొదట మన లోపల పనిచేస్తుంది. మీరు గమనించే ఉండవచ్చు, ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితులు మారకపోయినా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఒక చిన్న నమ్మకం పుడుతుంది. అదే ప్రార్థన యొక్క మొదటి ఫలితం. ఎందుకంటే మన లోపల మార్పు వచ్చినప్పుడు మన బయట ప్రపంచం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న కథ. ఒక మనిషి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అతను దేవుణ్ణి అడిగాడు, నా సమస్యలు తొలగించు. రోజులు గడిచాయి, సమస్యలు అలాగే ఉన్నాయి. అతను నిరాశ చెందాడు. ఒకరోజు అతను గుర్తించాడు, సమస్యలు తగ్గకపోయినా తాను వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరిగిందని. అప్పుడతనికి అర్థమైంది, ప్రార్థన సమస్యలను వెంటనే తొలగించలేదు, కానీ తనను బలంగా మార్చింది. ఒక గొప్ప సత్యం. ప్రార్థన అంటే దేవుడు మన పరిస్థితులను మార్చడం మాత్రమే కాదు, మనల్ని మార్చడం కూడా. మనలో నమ్మకం పెంచడం, మనలో ధైర్యం పెంచడం, మనలో శాంతి ఇవ్వడం. ఈ మూడు జరిగితే జీవితం సహజంగానే మారడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న. మీరు ప్రార్థన చేసిన తర్వాత మీ మనసులో ఏదైనా మార్పు గమనించారా? మీకు కొంచెం ప్రశాంతత వచ్చింది, కొంచెం ధైర్యం పెరిగింది. అలా ఉంటే ప్రార్థన ఇప్పటికే పనిచేయడం ప్రారంభమైంది. కానీ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రార్థన నిజంగా పనిచేయడానికి మనలో ఒక ముఖ్యమైన భావన అవసరం. ఆ భావన ఏమిటి? ఎందుకది చాలా అవసరం? ఇప్పుడు మరో గొప్ప విషయం గురించి తెలుసుకుందాం. ప్రార్థన పనిచేయడానికి అత్యంత అవసరమైన విషయం నమ్మకం. ఎందుకంటే ప్రార్థన మాటలతో కాదు, ప్రార్థన హృదయంతో పనిచేస్తుంది. సందేహం ఎందుకు అడ్డుపడుతుంది? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ వెంటనే మనసులో ఇలా అనుకుంటాం, ఇది నిజంగా జరుగుతుందా? దేవుడు వినుడాడా? నా పరిస్థితి మారుతుందా? ఈ సందేహం చాలా సహజం, కానీ ఇదే సందేహం మన ప్రార్థన శక్తిని తగ్గిస్తుంది. ఒక ఉదాహరణ ఊహించండి. మీరు ఒక విత్తనం నేలలో నాటారు, కానీ ప్రతిరోజూ దాన్ని తవ్వి చూస్తే అది పెరగదు. అలాగే ప్రార్థన చేసిన తర్వాత మనమే సందేహంతో దాన్ని బలహీనపరుస్తాం. నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అంటే మనకు కనిపించకపోయినా ఏదో మంచి జరుగుతుందని విశ్వసించడం. మన పరిస్థితులు మారకపోయినా మనసులో ఆశను నిలబెట్టుకోవడం. ఇది చాలా శక్తివంతమైన భావన. ఎందుకంటే నమ్మకం మన ఆలోచనలను మార్చుతుంది. మన ఆలోచనలు మన చర్యలను మార్చుతాయి. మన చర్యలు మన జీవితాన్ని మార్చుతాయి. హృదయంతో చేసే ప్రార్థన. చాలామంది ప్రార్థనను ఒక అలవాటుగా చేస్తారు. మాటలు చెబుతారు, కానీ హృదయం అక్కడ ఉండదు. అది కూడా మంచిదే, కానీ హృదయంతో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. మీరు నిజంగా బాధలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థనను గుర్తు చేసుకోండి. ఆ సమయంలో మాటలు తక్కువగా ఉంటాయి, కానీ బాధన చాలా గాఢంగా ఉంటుంది. అదే నిజమైన ప్రార్థన. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి ప్రతిరోజు ఒకే విధంగా ప్రార్థన చేసేవాడు. అతను మాటలు చెబుతాడు, కానీ త్వరగా ముగించేవాడు. ఒకరోజు అతను నిజంగా కష్టంలో పడ్డాడు. అప్పుడు అతను హృదయంతో ప్రార్థించాడు. ఆ రోజు తర్వాత అతని మనసులో ఒక కొత్త శాంతి వచ్చింది. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, ప్రార్థన మాటలతో కాదు, భావంతో పనిచేస్తుందని. నమ్మకం ఉన్నప్పుడు జరిగే మార్పు. మీరు గమనించి ఉండవచ్చు, మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. మీరు అవకాశాలను చూస్తారు. మీరు ప్రయత్నం చేస్తారు. అదే నమ్మకం ప్రార్థనకు శక్తినిస్తుంది. ప్రార్థన ప్లస్ నమ్మకం ఇవి కలిసి పనిచేసినప్పుడు మన జీవితంలో మార్పు వేగంగా జరుగుతుంది. ఒక గొప్ప సత్యం. ప్రార్థన అంటే దేవుణ్ణి ఒప్పించడం కాదు, మన హృదయాన్ని తెరవడం, మన భయాన్ని వదిలేయడం, మన ఆశను పెంచడం. ఈ మూడు జరిగితే ప్రార్థన అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ హృదయం నిజంగా అక్కడ ఉందా? మీరు నమ్మకంతో ప్రార్థిస్తున్నారా? అలా ఉంటే మీ ప్రార్థన ఇప్పటికే పనిచేయడం ప్రారంభమైంది. కానీ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రార్థన చేసే విధానం కూడా దాని ప్రభావాన్ని మార్చుతుంది. కొన్ని విధానాలు ప్రార్థనను మరింత శక్తివంతం చేస్తాయి. అవి ఏమిటి? ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న. ప్రార్థనను ఇంకా శక్తివంతంగా చేయాలంటే ఎలా చేయాలి? చాలామంది ప్రార్థన చేస్తారు,
కానీ కొందరి ప్రార్థన ఎందుకు లోతుగా పనిచేస్తుంది? దానికి 3 ముఖ్యమైన విధానాలు ఉన్నాయి. 1. నిశ్శబ్ద ప్రార్థన శక్తి. కొన్నిసార్లు మాటలు అవసరముండవు. మీరు పూర్తిగా నిశ్శబ్దంగా కూర్చుని మీ మనస్సులో మీ భావనను చెప్పినా సరిపోతుంది. ఈ నిశ్శబ్దంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు నెమ్మదిస్తాయి. హృదయం తెరుచుకుంటుంది. ఈ స్థితిలో చేసిన ప్రార్థన చాలా లోతుగా పనిచేస్తుంది. మీరు గమనించి ఉండవచ్చు, రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు ప్రార్థిస్తే మనస్సు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అదే నిశ్శబ్ద ప్రార్థన శక్తి. 2. కృతజ్ఞతతో చేసే ప్రార్థన. చాలా మంది ప్రార్థనలు అడుగుతారు, ఇది ఇవ్వు, అది జరగాలి, నా సమస్యలు తొలగించు. ఇవి సహజమే. కానీ ప్రార్థనలో ఒక ముఖ్యమైన భాగముంది, కృతజ్ఞత. మీరు ఇప్పటికే ఉన్నవాటికి ధన్యవాదాలు చెప్పినప్పుడు మీ మనస్సులో ఒక సానుకూల భావన పెరుగుతుంది. ఆ భావన చాలా శక్తివంతమైనది. ఉదాహరణకు, నాకు ఉన్న జీవితం కోసం ధన్యవాదాలు, నా కుటుంబం కోసం ధన్యవాదాలు, నాకు వచ్చిన అవకాశాల కోసం ధన్యవాదాలు. ఇలా చెప్పినప్పుడు మన హృదయం తెరుచుకుంటుంది. ప్రార్థన మరింత లోతుగా మారుతుంది. 3. భావంతో చేసే ప్రార్థన. ప్రార్థనలో ముఖ్యమైనది భావం. మీరు కోరుకుంటున్నది ఇప్పటికే జరిగిందని ఊహించండి. మీరు కోరుకున్న శాంతి మీకు వచ్చిందని భావించండి. మీరు కోరుకున్న మార్పు జరిగిందని ఊహించండి. ఈ భావనతో ప్రార్థించినప్పుడు మీ మనస్సు ఆ దిశగా మారుతుంది. మనస్సు మారితే చర్యలు మారుతాయి. చర్యలు మారితే జీవితం మారుతుంది. ప్రార్థనకు సరైన సమయం ఉందా? చాలామంది అడిగే ప్రశ్న ఇది. ప్రార్థన ఎప్పుడు చేయాలి? నిజానికి ఎప్పుడైనా చేయవచ్చు. కానీ కొన్ని సమయాలు ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటాయి. ఉదయం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రోజు ప్రారంభానికి ముందు చేసిన ప్రార్థన మన ఆలోచనలను సానుకూలంగా మార్చుతుంది. రాత్రి, రోజు ముగిసిన తర్వాత రాత్రి చేసిన ప్రార్థన మనస్సులోని భారాన్ని తగ్గిస్తుంది. కష్ట సమయంలో, మీరు నిజంగా బాధలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన చాలా లోతుగా ఉంటుంది. ఒక చిన్న అనుభవం. ఒక మహిళ ప్రతిరోజు త్వరగా ప్రార్థన చేసేది. ఒకరోజు ఆమె నిర్ణయించింది, ఈ రోజు నేను నిశ్శబ్దంగా కూర్చుని నిజంగా హృదయంతో ప్రార్థించాలి అని. ఆమె కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ తర్వాత ఆమె మనస్సులో ఒక అద్భుతమైన శాంతి వచ్చింది. పరిస్థితులు మారకపోయినా ఆమె దృష్టి మారింది. అదే ప్రార్థన శక్తి. ఒక గొప్ప సత్యం. ప్రార్థన అంటే దేవునికి చెప్పడం మాత్రమే కాదు, మన మనస్సును శుభ్రం చేయడం కూడా. భయాన్ని వదిలేయడం, ఆశను పెంచడం, శాంతిని పొందడం. ఈ 3 జరిగితే ప్రార్థన నిజంగా పనిచేస్తుంది. ఇప్పుడు చివరి ముఖ్యమైన విషయం ఉంది. ప్రార్థన చేసిన తర్వాత మన జీవితం ఎలా మారుతుంది? ప్రార్థన వల్ల జరిగే అద్భుత మార్పులు ఏమిటి? ఇప్పుడు చివరి ప్రశ్న. ప్రార్థన నిజంగా జీవితాన్ని ఎలా మార్చుతుంది? ఇది చాలా మందికి కనిపించని మార్పు, కానీ అది నెమ్మదిగా, లోతుగా జరుగుతుంది. 1. ప్రార్థన మీ మనస్సును మార్చుతుంది. మీరు గమనించి ఉండవచ్చు, ప్రార్థన చేసిన తర్వాత మనసులోని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది, భయం కొంచెం తగ్గుతుంది, ఆశ కొంచెం పెరుగుతుంది. ఇది చిన్న మార్పులాగా కనిపిస్తుంది, కానీ ఇదే పెద్ద మార్పుకు ప్రారంభం. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. మన నిర్ణయాలు సరైన దిశలో తీసుకెళ్తాయి. 2. ప్రార్థన మీ దృష్టిని మార్చుతుంది. సమస్యలు అలాగే ఉన్నా మీరు వాటిని చూసే విధానం మారుతుంది. ముందు భయంగా కనిపించిన విషయం ఇప్పుడు ఒక సవాలుగా కనిపిస్తుంది. ముందు అసాధ్యమనిపించినది ఇప్పుడు ప్రయత్నించదగ్గటిగా అనిపిస్తుంది. ఇది ప్రార్థన శక్తి. 3. ప్రార్థన మీలో ధైర్యం పెంచుతుంది. కొన్నిసార్లు జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు మీకు ఒక కనిపించని బలం లభిస్తుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన వస్తుంది. ఏదో ఒక శక్తి మీతో ఉంది అనిపిస్తుంది. అదే ధైర్యం. 4. ప్రార్థన అవకాశాలను తెరుస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇవి ముందే ఉన్నా మీరు గమనించలేదేమో. ప్రార్థన మీ దృష్టిని తెరుస్తుంది. మీరు అవకాశాలను గుర్తించగలుగుతారు. అదే మార్పు. 5. ప్రార్థన శాంతిని ఇస్తుంది. చివరికి ప్రార్థన ఇచ్చే గొప్ప వరం శాంతి. పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా మనసులో ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం నీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఒక చివరి కథ. ఒక మనిషి చాలా కష్టాల్లో ఉన్నాడు. అతను ప్రతిరోజు ప్రార్థించేవాడు. కొంతకాలం తర్వాత అతని పరిస్థితులు ధీరగా మారాయి. కానీ అతను చెప్పిన ఒక మాట చాలా గొప్పది. నా పరిస్థితులు మారకముందే నా మనస్సు మారింది. అప్పుడు నా జీవితం కూడా మారడం ప్రారంభమైంది. ఇదే ప్రార్థన నిజమైన శక్తి. చివరి సందేశం.
ప్రార్థన అంటే అద్భుతం కోసం వేచి ఉండడం కాదు, మనలో అద్భుతం ప్రారంభించడం. ప్రార్థన అంటే భయాన్ని వదిలేయడం, ఆశను పట్టుకోవడం, నమ్మకంతో ముందుకు సాగడం. మీరు ఈరోజు ప్రార్థన చేసినప్పుడు మాటలు అవసరం లేదు. మీ హృదయం తెరవండి, నీ బాధ చెప్పండి, నీ ఆశ చెప్పండి. మిగతాది నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రార్థన నిజంగా పనిచేస్తుంది.